హాయ్ అండి, ముందుగా మన ఇంటి వంటకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను చూపించబోయేది దోసకాయ పప్పు. ఈ దోసకాయ పప్పుకు కావాల్సిన పదార్థాలన్నీ మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు ఎలా తయారు చేయాలనేది మీకు చూపిస్తాను. మీరు చేసుకుని తినండి, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. అందరికీ తెలిసిందే, కాకపోతే నేను మరొకసారి చూపిస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఈ పప్పు శుభ్రంగా వాటర్ పోసుకొని కడుక్కోవాలి. దోసకాయ ఇలా చెక్కు తీసుకొని ముక్కలు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా కడిగి పెట్టుకున్న ఈ పప్పుని దీంట్లో వేసుకుందాం. వాటర్ సరిపోలేదు కాబట్టి మరి కాస్త పోసుకుందాం. పొయ్యి మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం. ఒక 5-6 విజిల్స్ వచ్చేదాకా దీన్ని ఉడకనిద్దాం. చక్కగా ఉడికిపోయింది. దీన్ని పోపు పెట్టేసుకుందాం. ఎల్లుల్లిపాయ ఇలా చిలకొట్టకపోతే నూనెలో వేయగానే పేలుతాయి అనమాట. అందుకని ఇలా చిలకొట్టుకొని వేసుకోవాలి. గిన్నె పెట్టుకున్నాము. ఇంగ వేసుకున్నాను. దోసకాయ పప్పు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీనికి కాంబినేషన్ దోసకాయ, కొబ్బరి, వంకాయ చట్నీ. ఈ దోసకాయ, కొబ్బరి, వంకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలన్నీ మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు ఎలా తయారు చేయాలి అనేది మీకు చూపిస్తాను. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకున్నాను. ఆయిల్ వేడెక్కింది. ముందుగా ఇంట్లో చిటికెడు పసుపు, వంకాయ ముక్కలను కూడా దీంట్లో వేసుకుందాం. వంకాయ కండ రాకుండా ఉండాలంటే కాస్త ఉప్పు వేసుకొని వాటర్లో ఉంచుకోవాలి. ముక్కలు కోసిన తర్వాత ఇవి కాసేపు లో ఫ్లేమ్లో మగ్గనిద్దాం. ఇవి ఏగిపోయాయి. కొబ్బరి ముక్కలు, చింతపండు ఒక నిమిషం ఉంచి దించేసుకుందాం. చక్కగా నలిగిపోయింది. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం. మళ్ళీ కళాయి పెట్టి చూడండి, వేడి వేడిగా కమ్మనైన దోసకాయ పప్పు రెడీ. అలాగే కొబ్బరి, దోసకాయ, వంకాయ పచ్చడి కూడా రెడీ. ఈ రెండిటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి.